తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు అందరికీ జై భారత రాజ్యాంగం. ఈరోజు తెలంగాణలో శతాబ్దాలుగా యుగాలుగా ఆ మాటకు వస్తే దోపిడీకి గురవుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ అసంఖ్యాక వర్గాలని చైతన్యపరచడానికి, ఈ వర్గాలకి తెలంగాణ రాజ్య సింహాసనం చేజిక్కాలని, ఈ ప్రజల్ని రాజ్యాధికారంపై కూర్చోబెట్టాలి, అదొక్కటే ఈ ప్రజలకి శాశ్వత విముక్తి అని తెలంగాణ రాష్ట్రంలో అసంఖ్యాకంగా ఉన్నటువంటి 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల హక్కుల కోసం, అధికారం కోసం ఈ గడ్డ మీద ఒక మహా రథయాత్ర రేపు ఏప్రిల్ 14వ తారీఖు బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జన్మదినం రోజున ఆదిలాబాద్ పట్టణం నుంచి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభంగా. ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రం అంతా 3 సంవత్సరాల 3 నెలలు రాష్ట్రంలో వేలాది గ్రామాలు, వందలాది మండలాలు, అన్ని జిల్లాలు, సమస్త ప్రాంతాన్ని కవర్ చేసుకుంటూ 2028 జూలై 11వ తారీఖు హైదరాబాద్ కి ఈ రథయాత్ర మా భూమి రథయాత్ర చేరుకుంది. ఇంత పెద్ద సుదీర్ఘ మా భూమి రథయాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పెనుమార్పు కోసం, సామాజిక పరివర్తన కోసం, మన ప్రజలంతా అణగారిన వర్గాలకి సమస్త హక్కులు అందాలి, రాజ్యాధికారం చేజిక్కాలని చేస్తున్నటువంటి ఇంత భారీ రథయాత్రకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి భాగస్వామ్యం అవసరం. ఇంత పెద్ద యాత్ర చేయాలంటే దీనికి వనరులు కావాలి. ఇంత పెద్ద యాత్ర విజయవంతం కావాలంటే దీనికి ఆర్థిక వనరులు కావాల్సింది. ఈ ఆర్థిక వనరులు ఎవరివ్వాలి? ఈ యాత్ర ఏ వర్గాల కోసం సాగుతుందో ఆ వర్గాల ప్రజలే ఈ యాత్రకి ఆర్థిక వనరులు అందించాల్సిన బాధ్యత మనపై. రాజ్యాంగం ద్వారా 3 కోట్ల మంది తెలంగాణలో ఉన్న అసంఖ్యాక ప్రజలను విముక్తయ్యారు. అదే రాజ్యాంగం సంపూర్ణంగా మనల్ని ఏం ఆశిస్తుంది? ఈ అణగారిన వర్గాలకి రాజ్యము సమస్త హక్కులు అందాలని కోరుకుంటుంది. కాబట్టి మరి ఇంత పెద్ద సుదీర్ఘ యాత్రకి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్లో ఉన్న విద్యావంతులు, ఉద్యోగులు, మరి ఈ వర్గాల్లో ఉన్నటువంటి మరి ఆర్థికంగా ఉన్న ఎంతో కొంత ఉన్నటువంటి వారు, మనసున్న ప్రజాస్వామ్య బద్దులైన అగ్రవర్ణం అందరూ ఈ యాత్రకు సహకరించాలని కోరుతాము. ఈ యాత్ర విజయవంతం చేయడానికి మీ ఆర్థిక భాగస్వామ్యం, మీ ఆర్థిక వనరులు కోరుతున్నాం. మీ ఆర్థిక వనరులు ఇచ్చినప్పుడే ఈ విజయవంతంగా యాత్ర సక్సెస్ అవుతుందని మరొకసారి మీకు తెలియజేస్తాము. కాబట్టి ఈ వనరుల కోసం మిమ్మల్ని అందరినీ ఈ అకౌంట్ నెంబర్ 421-615-303-51 అనే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ SBI N00018880 ఆర్థిక భాగస్వామ్యం ప్రకటించాలని మరొక మారు మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు.